స్తోత్రం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాట చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటినున్న వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడి. బాగా వినండి. ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉంటుందంటండి, దీపము మన దేశంలో దీపం వెలిగించేది ఆ గోడలలో దాంట్లో పెడతారు, కిటికీలలో పెడతారు. ఇజ్రాయెల్ దేశంలో దీపస్తంభం ఉంటుంది అన్నమాట. హైట్ ఒకటి ఉంటుంది, దాని మీద పెడతారు అన్నమాట, ఇంట్లో వాళ్ళందరికీ వెలిగించుటకై. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చెబుతున్నాడంటే, అది ఇప్పుడు దీపస్తంభం మీద ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ వెలుగు వస్తుంది. అలాగనే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడి. అంటే అన్ని జనుల ఎదుట నువ్వు సాక్ష్యం కలిగి జీవించాలి, సత్క్రియలు కలిగి జీవించాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. నిన్ను చూసి వారు కూడా దేవునిలోకి రావాలన్నటువంటి ఆశ కలగాలన్నమాట. అది ప్రకాశించడం అంటే. చూసుకో సోదరా, నువ్వు అలా ఉన్నట్లయితే నిన్ను బట్టి ఇంకో కొన్ని ఆత్మలు రక్షణలోకి వస్తున్నాయి. దేవుడు ఈ వాక్యం నీ హృదయంలో ఉంచునుగాక. ఆమేన్.